క్రైస్తవులు అయిన వారికి ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి ఐడెంటిటీ, ప్రార్థనా జీవితం అయితే, ఇంకొకటి పరిశుద్ధమైన జీవితం. అవునంటారా కాదంటారా? నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరము అని అనబడును అని ఎలాగో రాయబడి ఉన్నదో, ఈరోజు ఒక వాక్య భాగం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం 5వ వచనంలో, పరిశుద్ధత నా మందిరమునకు అనుకూలము. ఎప్పటికంట? ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నా మందిరమునకు అనుకూలము అని రాయబడి ఉంటుంది. ఏంటంటే చూడండి, ఒకసారి వచనం చదవండి. ఈ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. హల్లెలూయా. ఏంటంటే అనుకూలమైనది? పరిశుద్ధత. ఇప్పుడు మందిరం అంటే ఏంటి? ఈ 4 గోడలు, ఈ బిల్డింగేనా? చెప్పండి. ఎక్కడైతే ఆయన నామమున 2-3 కూడుకుంటారో, ఎక్కడైతే ఆరాధన చేస్తారో, యేసు నామమున ఎక్కడైతే ప్రార్థన చేయబడుతుందో అదే మందిరం. నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అని పరిశుద్ధాత్మ తండ్రి పౌలు చేత వ్రాయించి ఉంచారు. అవునంటారా కాదంటారా? మందిరం అంటే ఎవరిప్పుడు? మనమే, సంఘమే మందిరం. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏమని రాయబడి ఉంది? పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి అనుకూలమైనది. పక్కవారికి చెప్పండి, పరిశుద్ధతయే అనుకూలమైనది. హల్లెలూయా. ఏమనుకూలమైందంట? మనమే మందిరం కాబట్టి దేవుడు మనతో చెప్తున్న మాట, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే మనకు అనుకూలమైనది. ఒక వాక్య భాగం చదువుకున్నాం, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు. మనం అనుకుంటూ ఉంటాం, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు అంటే ప్రభువుని పరలోకంలో చూడలేమేమో, పరలోకం చేరలేమేమో, అలా అనుకుంటూ ఉంటాం. రాకడలో ఎత్తబడలేమేమో, దేవుని సన్నిధిలో సింహాసనం ఎదుట నిలబడలేమేమో అని అనుకుంటూ ఉంటాం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధత లేకపోతే మనం మందిరంలో కూడా, ప్రభు సన్నిధిలో కూడా, ఇహలోకంలో కూడా, లోకమందు కూడా దేవుణ్ణి చూడలేం. దేవుణ్ణి చూడలేమంటే దాని అర్థం దేవుని మహిమను చూడలేం, దేవుని ప్రభావాన్ని చూడలేం, దేవుని సన్నిధిని అనుభవించలేం, దేవునితో సహవాసం చేయలేం. ఏం లేకపోతే? పరిశుద్ధత లేకపోతే. పౌలు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు అంటున్నాడు. అలాగే నా యేసయ్య అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ప్రభువుని చూచెదరు అంటున్నాడు. పౌలు ఏమంటున్నారు? పరిశుద్ధత లేకుండా చూడలేరు అంటున్నాడు దేవుణ్ణి. యేసయ్య ఏమంటున్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటున్నాడు. అంటే క్రైస్తవుడు అనబడే ప్రతి ఒక్కడికి, ప్రతి విశ్వాసకి ఏది చాలా ప్రాముఖ్యమైనది, ఏది ప్రధానమైంది అంటే శుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, శుద్ధీకరణ జీవితమే మనందరికీ పరిశుద్ధులకు తగినది. హల్లెలూయా. ఏంటంట? యేసు నామమున రక్షణ పొంది, ఆయన యందు విశ్వాసం ఉంది, బాప్తీసం పొంది దేవునితో సహవాసం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కడికి ఏం తగినది? పరిశుద్ధమైన జీవితమే తగినది, పరిశుద్ధమైన జీవితమే అనుకూలమైనది. అట్టి పరిశుద్ధత మనలో కానీ, మన హృదయాల్లో కానీ, మన నడకలో కానీ, మన ప్రవర్తనలో కానీ లేని ఎడల మనము రాబో కాలమందు పరసంబంధమైన విషయాల్లో దేవుణ్ణి చూడలేము, ఇహ సంబంధమైన విషయాల్లో కూడా దేవుని చూడలేము. మన అనుదిన జీవితంలో దేవుని ప్రభావాన్ని కానీ, దేవుని మహిమను కానీ, దేవుని కార్యాలను కానీ ఏది కూడా చూడలేం. మందిరానికి, మన జీవితాలకు ప్రార్థన ఎలా ప్రాముఖ్యమైనదో అలాగే పరిశుద్ధమైన జీవితం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మొట్టమొదటిగా ఏం సంబోధిస్తాడంటే దేవుని సంఘం అని చెప్పి, ఆ సంఘంని ఏమని సంబోధిస్తారో ఒకసారి చూడండి. అది చదువుకొని ముందుకు వెళ్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చూడండి, నాకెళ్ళి చూడండి. కొరింథీలో ఉన్న పట్టణముకు, కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘమునకు, పెద్దాపురంలో ఉన్న బ్యోలా ప్రార్థనా సంఘమునకు. అంటే దేవుని సంఘం అంటే ఏంటి ఇప్పుడు దేవుని దృష్టిలో? పౌలు భక్తుడు ఇలా రాస్తున్నాడు చూడండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వాడై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాడికిని. ఎవరికి రాస్తున్నాడు ఉత్తరము?
యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై అలాగే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి. హల్లెలూయా. అంటే మనమందరం ఎవరు? దేవుని సంఘం అంటే ఏంటి? యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారం. హల్లెలూయా. మనమందరము కూడా యేసు నామమందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొంది రక్షణ భాగ్యమును పొందుకొని యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి మనమందరము మందిరానికి వస్తున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం, సహవాసం చేస్తున్నాం. మన యొక్క పిలిచిన పిలుపు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే పరిశుద్ధత. చెప్పండి, నీ పిలుపు యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధత అని చెప్పండి. పక్కవారికి అందరూ చెప్పాలి. మన పిలుపు యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధత. ఎందుకు అంటే పరిశుద్ధత లేకుండా మనము ఎంత మాత్రము కూడా దేవుని చూడలేం.